ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే, అంత గాఢ నిద్రపోయామంటే అది మన గొప్పతనమా? మనం తీసుకున్న జాగ్రత్తలా? కాదు కదా. మనం ఏర్పాటు చేసుకున్న ఏర్పాట్లా? కానే కాదు. మన దేవుని కృప, ఆయన దయ, కరుణ మన మీద ఉండబట్టే, ఆయన రక్షణ కంచె మన గృహాల చుట్టూ, మన ఇంటి చుట్టూ, మన దేశం చుట్టూ, మన పడకల చుట్టూ ఉండబట్టే కదా. ఉంచాడండి తండ్రి, ఉంచాడు జాగ్రత్తగా. ఆయన కునకకుండా నిద్రపోకుండా మనల్ని కాచి కాపాడబట్టే కదా. మరి అంత భద్రంగా చూసిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా మనస్ఫూర్తిగా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం తండ్రి. మరి గడిచిన రాత్రంతా ప్రభా మేము ప్రశాంతంగా పడుకున్నామంటే, గాఢ నిద్రపోయామంటే అది మా గొప్పతనం కాదయ్యా. మరలా క్షేమంగా ఈ నూతన దినంలో మేమున్నామంటే మీ జాలి, మీ దయ, మీ కరుణ నూతనంగా ప్రభా మా మీద ఉంచబట్టినా ప్రభా. మరి మీ కృపే గనక, మీ తోడు, మీ జాలి గనక మా మీద లేకపోతే మేముండే వాళ్ళం కాదు తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, తెలివిగల వాళ్ళు, ఎంతో మంది పేరు ప్రతిష్టలున్న వాళ్ళు ఎంతో మంది ప్రభా. మరి ఈ సమయం, ఈ దినం చూడలేక, ఈ నూతన దినంలో ఉండకుండా మరణించారు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. కానీ ప్రభా అటువంటి పరిస్థితి మాకు రాకుండా మేము క్షేమంగా ఉన్నామంటే అది కేవలం 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 మీ దయ మా మీద ఉండబట్టి, మీ కరుణ మా మీద ఉండబట్టి. ఎందుకయ్యా యేసయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఏ పాటి వారమని నా తండ్రి, మీ వైపు మా మనసు కూడా తిప్పుకోలేకపోతున్నాం. అయినా సరే ప్రభా మా బలహీనతలు ఎరిగి మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా మీకే స్తోత్రం. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా తెలివితో చేస్తే ఆ పనులు కావు తండ్రి, కానీ మీ తెలివి, మీరు మా పక్కనుంటే, మీరు మా పక్కన కూర్చుంటే ఖచ్చితంగా ఆ పనులు అయిపోతాయి నా ప్రభా. మా సొంత తెలివి మీద, మా బలం మీద మేము ఆధారపడకుండా మీ మీదే ఆధారపడేలా, మీ మీద ఆనుకునేలా, ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి, ప్రతి విషయానికి ప్రభా మీ మీదే ఆధారపడేలా మీ కృప అనుగ్రహించండి. మీ వైపు చూసేలా మా కళ్ళు తిప్పండి నా ప్రభా. మా మనసులు మీ వైపు తిప్పండి. ఈ సమస్య వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది, ఇది ఎలా తీరిద్దండి నా తండ్రి అని మీ వైపే రావాలి ప్రభా. మా ధ్యాస అంతా మా సొంత తెలివితేటల మీద మేము ఆధారపడనివ్వతున్నాం ప్రభా. మరి ఎంతమంది అయితే నా తండ్రి లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, ఎవరెవరైతే హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, ఎవరెవరైతే బీపీ షుగర్లతో బాధపడుతున్నారు, ఎవరెవరైతే పీసీఓడితో బాధపడుతున్నారు తండ్రి, యవనస్తులైన బిడ్డలు నా ప్రభా. మరి ఆ బిడ్డలకు నా తండ్రి యవ్వనంలో ఎంత హుషారుగా ఉండాలి నా ప్రభా, ఎంత యాక్టివ్గా ఉండాలి నా తండ్రి, ఎంత ఆరోగ్యంగా, ఎంత బలవంతులుగా ఉండాల్సిన వాళ్ళు పీసీఓడి అనే ప్రాబ్లంతో నా తండ్రి ఎంతో బాధపడుతున్నారు నా ప్రభా. మా కళ్ళతో మేము చూస్తున్నాం నా తండ్రి. ఒకవేళ మీకు వ్యతిరేకంగా బిడ్డలేమన్నా ప్రవర్తించుంటే క్షమించమని అడుగుతున్నాం. మీ దయ వాళ్ళ మీద ఉంచి నా ప్రభా ఆ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళందరినీ నా తండ్రి మీరే స్వస్థపరచమని, అసలు ఇక ఆ ప్రాబ్లమే రాకుండా నా తండ్రి బిడ్డలు యాక్టివ్గా, యవనస్తులంటే ఎంత యాక్టివ్గా ఉండాలి నా ప్రభా. మరి సిక్కైపోతున్నారు తండ్రి, ప్రతి చిన్నదానికి సిక్కైపోతున్నారు, ప్రతి చిన్నదానికి ప్రభు టెన్షన్ పడిపోతున్నారు తండ్రి. ఎవరైతే పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్నారు ప్రభా, యవనస్తుల్ని ఒక్కసారి మీరు దర్శించండి. యవన కాలంలో నా ప్రభా మీ కాడిని మొయిట నరునికి మేలు అన్నారు నా తండ్రి. మీ వైపు చూసేలా వారి చూపులు, వారి ధ్యాస, వారి మనసు మీ మీద ఆనుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారికి ఉన్న ప్రాబ్లంని ప్రభా, కొత్త ప్రాబ్లమ్స్ సృష్టిస్తున్నాడు తండ్రి అపవాది. మరి వాటిని జయించాలంటే మీరు మాకు తోడుగా ఉంటేనే ప్రభా. మా అంతట మా వల్ల కాదయ్యా, మీ తోడు లేకుండా మా అంతట మా వల్ల కాదు తండ్రి. ఒక్కసారి ప్రభా మా సమస్యలను గమనించిన తండ్రి, మా సమస్యల వైపు, అనారోగ్య సమస్యల వైపు మీరు చూసి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మరి యవనస్తులు కాని ప్రభా మీ బిడ్డలు లోకంలో పడిపోకుండా వారి చూపు, వారి ధ్యాస అంతా మీ మీదే ఉండేలా మీ కృప అనుగ్రహించమని ఈ రోజంతా ప్రభా మీరు మా పక్క నుండి మీకు మహిమకరంగా మేము నడుచుకునేలా, మీరు నొచ్చుకునేలా మేము
కుండా ఒకవేళ మేము తప్పుదారులు నడిస్తే ఒక గద్దింపు మాట గద్దించి ప్రభువా మరలా మీ దారులు నడిపించమని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా. మరి ఎవరైతే గర్భఫలాన్ని కోరుకుంటున్నారో మరి గర్భాల్ని ప్రభువా మీరే తెరవండి నా తండ్రి. మీరిస్తారు అనే గట్టి నమ్మకం విశ్వాసం బిడ్డల్లో కలిగించండి నా ప్రభువా. అల్ప విశ్వాసులుగా ఉన్నాము తండ్రి. అందుకే ప్రభువా మరి మేము మీ దగ్గర నుంచి అద్భుతాలు పొందుకోలేకపోతున్నాం. మా అల్ప విశ్వాసమే నా తండ్రి. మేము పొందుకోలేకపోవడానికి కారణం మా తప్పే నా ప్రభువా. ఒక్కసారి ఆ బిడ్డలు దర్శించి నా తండ్రి వారి గర్భాన్ని తెరవండి. మీరున్నారు నా తండ్రి మాకు ఇస్తాడు అనే గట్టి నమ్మకం విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించమని మరి ప్రభువా మీకు మనసు నొచ్చుకునేలా మేము బాధపడకుండా మీ కృప అనుగ్రహించమని క్షేమంగా మరలా మా గృహాలకు తీసుకెళ్ళమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.